శ్రీకాకుళంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధం తట్టుకోలేక కుమార్తెతో పాటు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రణస్థల మండలం సంచాంగ్ గ్రామంలో చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తికి స్వాతి అనే మహిళతో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే కొన్నేళ్లుగా స్వాతి సంచాంగ్ గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తోందని సంతోష్ తెలిపాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన సంతోష్ తీవ్ర మనస్తాపానికి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. తన భార్యతో పాటు అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు. కుమార్తెకు విషమిచ్చి ఆ తర్వాత తాను ఆ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతోష్ ఘటనా స్థలంలో మరణించగా కుమార్తె హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. సంతోష్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య స్వాతి, ఆమె ప్రియుడు రాంబాబు పరారయ్యారు. పేరు స్వాతి, మా ఊరు అబ్బాయి అంచే రాంబాబు. మా దగ్గరోడు, నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. నాతో నాటికి తిరిగి తాగడానికి ఎక్కడికైనా కలిసి వచ్చేవాడు. కలిసి వచ్చి ఇలా చేస్తాను నేను అనుకోలేదు. మా ఆవిడ కూడా పెళ్ళి అయ్యి మాకు కరెక్ట్ 13 సంవత్సరాలు, 2 సంవత్సరాలు బాగుంది. అక్కడి నుంచి సంవత్సరం వెళ్ళిపోయేది, ఏదో కొంకొట్టుకుని వెళ్ళిపోయేది. వాళ్ళ ఊరు కూడా నన్ను అదేదో మాయ మాట్లాడి సెలవున వదిలించుకుని అభద్రాడి చెప్తే అదే నమ్మి వాళ్ళ ఊరు అందరూ నన్ను కొట్టారు, తిట్టారు, నా మాట్లాడారు. కామరాజు కూడా ఎన్నోసార్లు నన్ను ఇది చేసాడు, మా ఫ్యామిలీకి నాకు. మా ఆవిడ ఇప్పుడు కూడా ఇదిగో నేను ఆదివారం శనివారం జరిగింది, ఆ అబ్బాయితో నిలిపింది. శనివారం జరిగితే ఇప్పుడు కూడా దందే తప్పలేదు. అంతా నా దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి, చెప్తాడు కూడా ఇది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మా పాపని దాన్ని దారి పెడితే ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతున్నారు. వాళ్ళ మాయలో కోళ్ళు గాయత్రట, వాళ్ళ పిన్ని ఎరిపిని, వాళ్ళు ఎరిపినే ఎక్కువ చెడదింగిందండి. వాళ్ళు ఎరిపిని కూడా క్యాస్ట్ పిల్లి నన్ను ఎన్నోసార్లు ఎట్టింది, ఎన్నోసార్లు అన్నది అనేసి బాగా ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టేది. వాళ్ళ ఎరిపిని కూడాను, కానీ చెడదింగిందంతా వాళ్ళు ఎరిపినేదాన్ని. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మన 3 నెలలు వెళ్ళిపోయిందంటే 3 నెలల నుంచి 6 నెలల దాకా ఉంది. ఆవిడతో టాటాకి వెళ్ళి ఇష్టసారంగా నాకు మాట్లాడేది, అన్నీ నాకు రికార్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో అయిపోయింది, వాళ్ళు కాల్ పెట్టుబడి ఇప్పుడు మా పాప నుంచి తీసుకొచ్చామన్నీ. కానీ తీసుకొచ్చినా ఏదో కొంక వెళ్ళిపోయింది. ఇదిగో నేను పాప ఇక్కడ హాస్టల్కి వెళ్ళి ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. నేను పట్టుకుని చెప్పి నలుగురు అయినా ఫోన్ చూడు ఇప్పుడు కూడా దగ్గరుండి మాట్లాడిస్తారట. మా పాప చెప్తుంది, మా పాప చెప్పలేకపోతుంది, జడిపించారు వాళ్ళగా. వాళ్ళ గాయత్రి ఉంది, వాళ్ళ బాపల కోళ్ళు, ఆవిడ చెల్లి ఏదో మాట్లాడి ఇద్దరు ఆడేవారట. అదండి, దయచేసి మా ఇద్దరు సాగు, మా పాపకి నాకు సాగు కారణం వాళ్ళిద్దరే. శ్రీకాకుళంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధం తట్టుకోలేక కుమార్తెతో పాటు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ లో అందిస్తారు. వరప్రసాద్, ఇప్పుడు శ్రీకాకుళంలో జరిగిన ఈ ఘటన మాత్రం ఒక్కసారి కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈ దూపాడు సంతోష్ విశాఖపట్నం డ్రైవర్ గా పనిచేసి ఆయన ఎన్నిసార్లు చూసి ఆయన విశాఖపట్నంలో ఇద్దరు కలిపి ఉండేటప్పుడు కూడా శ్రీకాకుళం వచ్చినప్పుడు సంచారం గ్రామంకి వచ్చేసరికి మాత్రం ఈమె పాప దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి పక్కదారి పట్టడం, అవన్నీ చూసిన సంతోష్ తట్టుకోలేక మాత్రం ఈ విధంగా చేశారని మాత్రం ఆయన సెల్ఫీ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ ఘటన నిన్న జరిగింది, ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులకి ఈ సంతోష్ తండ్రి కంప్లైంట్ చేయడంతో దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ఎస్పీ స్వయంగా రంగంలో దిగారని మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి వివాహేతర సంబంధాల వల్ల మాత్రం ఇలాగ నిండు ప్రాణాలు 2 పోవడం, అందులో ఒక మైనర్ బాలిక పోవడం పట్ల మాత్రం ఆ రణస్థలం మండలంలో మాత్రం అందరూ కలిసివేస్తున్నారు. ఆ సంచార గ్రామంలో మాత్రం విషాఛాయలు నెలకొల్లాయని మాత్రం తెలుస్తుంది. ఇటువంటి ఘటనలు జరిగేటప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మాత్రం జిల్లాలో మాత్రం మెజారిటీ పీపుల్స్ చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకునేసరికి ఎక్కువగా ఈ మగవాళ్ళే ఎక్కువగా ఈ విధంగా చనిపోవడం, వివాహేతర సంబంధాలు ఇతరత్ర కారణాల వల్ల అవడం ఏమిటి అనేది మాత్రం ఓ విధంగా మాత్రం చర్చ అయితే సాగుతుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనలు జరిగేటప్పుడు ఊర్లో పెద్దలు కానీ పోలీసుల దగ్గర కానీ వెళ్తే బాగుంటుంది. కానీ ఇలాగ ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు సభమని కొంతమంది వాదిస్తున్నారు. ఒక చిన్న పిల్ల ఈ విధంగా చనిపోవడం ఏమిటని అంటున్నారు. అదేవిధంగా అక్కడక్కడ స్పాట్లోని పురుగుల మంది తాగి తండ్రి చనిపోగా పాపను మాత్రం తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళగా హాస్పిటల్లో మాత్రం ఆ పాపను మాత్రం సేవ్ చేయడానికి వైద్యులు చాలా కృషి చేశారు. కానీ ఆ
పాప మాత్రం బతకలేదని మాత్రం తెలుస్తుంది. ఈ ఈ విషయం తెలుసుకోగానే వాళ్ళ తాతయ్య ఇతరత్ర సంతోష్ బంధువులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ అమ్మాయి ఆ అబ్బాయి అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయారని మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా ఈ అమ్మాయికి ట్రాప్ చేసిన ఆ అబ్బాయి తాలూకా బంధువులు కూడా ఆ ప్రాంతంలో లేకుండా వేరే ఊరికి వెళ్ళారని చెప్పేసి ఒక మనకి పక్కా సమాచారం. ఏదేమైనప్పటికీ మాత్రం పోలీసులు ఈ విషయంలో మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారని మాత్రం తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. వరప్రసాద్, స్వాతికి సంబంధించి అతని ప్రియుడికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు దీనిపై మాత్రం పూర్తిగా మేమేంటి దర్యాప్తు చేసి ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ మాత్రమైన సమాచారం లీక్ చేసినా సరే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే విధంగా చూస్తున్నారు. వాళ్ళు మాత్రం పోలీసులకు దొరకకుండా న్యాయస్థానంలో లొంగిపోతారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. వాళ్ళు న్యాయస్థానంలో లొంగుతారా లేదంటే పోలీసులకు దొరుకుతారా అనేది మాత్రం ఈ మనక 24 hours లో తెలుస్తుందని మాత్రం తెలుస్తుంది. దీనిపై మాత్రం ఎస్పీ మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోని ఒక 24 hours లో వాళ్ళని పట్టుకుంటామని మాత్రం ఖచ్చితంగా మహేశ్వర్ రెడ్డి గారు చెప్పడంతో దానికి ప్రత్యేకమైన ఒక టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. ఒక టీం నుంచి వాళ్ళకి ఎదగడానికి, ఒక టీం నుంచి పూర్తి స్థాయిలో ఇటువంటి ఈ ఘటనలు అవ్వడానికి మూల కారణం ఎవరు, ఏ విధంగా వచ్చింది, అసలు ఈ విధంగా జరగడానికి నిజంగా ఈయనకి ఎవరైనా సరే మోటివేట్ చేసి ఈ విధంగా తాగించేటట్లు చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఏదైతే సంతోష్ వీడియోలో చెప్పడం జరిగిందో అది దానికి సంబంధించి నిజమే అనేది ఒప్పుకున్నారా? అండ్ వాళ్ళేం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ఆ అమ్మాయి ప్రవర్తన అయితే మాత్రం బాగోలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏ పండగ వచ్చినా ఎటువంటి శుభకార్యం అయినా సరే విశాఖపట్నం నుంచి వచ్చి ఈమె ఇంటి దగ్గర ఉండకుండా అత్తవారింటి దగ్గర నాకు ఆ పని ఉంది ఈ పని ఉన్నదని బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. కానీ వీళ్ళు దగ్గర బంధువులు మాత్రం అంటే సంతోష్ తండ్రి ఇతరత్ర వాళ్ళు మాత్రం దీనిపై మేము మాట్లాడలేము, మొదటి నుంచి చెప్తున్నాము ఆ సంబంధం వద్దురా వాళ్ళని వదిలించుకో పాపతో మా దగ్గరికి వచ్చి అని చెప్పినా సరే లేదు మారుతుంది, పాపని అనాథ చేయడం తల్లి లేకుండా చేయడం నాకు నచ్చదు, వేరొక పెళ్లి నేను చేసుకోవాలని చెప్పి సంతోష్ చెప్పాడని మాత్రం వాళ్ళ తండ్రి సూర్యనారాయణ మాత్రం తెలిపారని మాత్రం తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్.